జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలోని 18వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. త్వమక్షరం త్వమక్షరం పరమం పరమం వేదితవ్యం వేదితవ్యం త్వమస్య త్వమస్య విశ్వస్య విశ్వస్య పరం పరం నిధానం నిధానం త్వమవ్యయః త్వమవ్యయః శాశ్వత శాశ్వత ధర్మగోప్తా ధర్మగోప్తా సనాతనస్త్వం సనాతనస్త్వం పురుషో పురుషో మతో మే మతో మే. ఇప్పుడు మళ్ళీ త్వమక్షరం త్వమక్షరం పరమం పరమం వేదితవ్యం వేదితవ్యం త్వమస్య త్వమస్య విశ్వస్య విశ్వస్య పరం పరం నిధానం నిధానం త్వమవ్యయః త్వమవ్యయః శాశ్వత శాశ్వత ధర్మగోప్తా ధర్మగోప్తా సనాతనస్త్వం సనాతనస్త్వం పురుషో పురుషో మతో మే మతో మే. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే సనాతనస్త్వం పురుషో మతో మే. ఇప్పుడు మళ్ళీ త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే సనాతనస్త్వం పురుషో మతో మే. ఇప్పుడు ఈ శ్లోకాన్ని 3 సార్లు నేను చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా
సనాతనస్త్వం పురుషో మతో మే. జై శ్రీరామ్. హరే రామ రామ రామ